నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ మీద మీరు చెప్పినప్పుడు అండి సెన్సిటివ్ ఉంటారని చెప్పారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పారు, కెరీర్లో ఈ విధంగా ఉంటుందని కూడా మీరు గతంలో చెప్పడం జరిగింది. కొన్ని కేస్ స్టడీస్ కూడా మీరు రీసెర్చ్ చేసినవి కూడా ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అవునా? వాటికి ఇవి మాకు యాప్ట్గా ఉన్నాయి. మా లవ్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, లేదా ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఈ విధంగా ఉంది. సో కొంత మీరు చెప్పినట్టే ఉందని చెప్పేసి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ కోసం కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా అండి, ఇంకా డ్యామేజ్ గురించి మాట్లాడుకోవాలనుకున్నా, లైఫ్ గురించి మాట్లాడుకోవాలన్నా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్ అనే లెటర్ది? లెటర్ ఎస్ అనేది చాలా చాలా సాఫ్ట్, సెన్సిటివ్. వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు. లెటర్ ఎస్లో ఉండే పవర్ని, ఆ అక్షరాలన్నీ కూడా కరెక్ట్గా మనం సమ్మేళనం చేసి పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ పీపుల్. బట్ ఇక్కడ ఏమంటే చాలామంది లెటర్ ఎస్లో ఆ లెటర్స్ అన్నీ సరిగా లేక డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్గా కాకపోవడం, ఒక పేరులో సంఖ్యాబలం ఒకరికి మ్యాచ్ అయినట్టు ఇంకొకరికి మ్యాచ్ కాదు. అంటే ఒక బ్లడ్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఆ మ్యాచింగ్ గ్రూప్కే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాచ్ కాకపోతే చాలా ప్రాణానికి ప్రమాదం వచ్చేస్తుంది వేరే బ్లడ్ గ్రూప్ ఇచ్చేస్తే. చాలామంది అడుగుతారు నన్ను, సార్ లెటర్ ఎస్లో బాగున్నాము, ఒక 5 years టాప్లో ఉన్నాము, పడిపోయాం. నాకు కనీసం రోజు 200 పైన వాట్సాప్లో వస్తున్నాయి లెటర్ ఎస్ వాళ్ళ గురించి. లెటర్ ఎస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పిరిచువల్ లెటర్. వీళ్ళకి తొందరగా డబ్బులోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. పేరు బాగుంటే చాలా గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళగలరు. నమ్మిన వాళ్ళకి వాళ్ళు మోసం చేయరు. చాలా మంచి గుణాలు ఉన్నాయి. లెటర్ ఎస్తో అమ్మాయి ఉంటే యూజువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ భర్తతో ఎక్కువ ఇబ్బందులు, ఒంటరి లైఫ్ చూస్తున్నాం చాలామందికి. మన గతంలో చూసుకున్నా కూడా ఈ ఉన్న లెటర్స్లో తొందరగా పడిపోయే లెటర్ ఎస్. దే కెన్ బి స్టార్స్ బట్ దే కెన్ ఫాల్ డౌన్ ఫ్రమ్ దేర్ వెరీ వెరీ ఈజీలీ. సో నేను ఈరోజు మీకు కర్నూలులో జరిగిన 2 days బ్యాక్ జరిగిన రియల్ స్టోరీ ఇది. హస్బెండ్ పేరు శ్రీనివాస్, వైఫ్ పేరు సుచిత్ర. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. సో ఈ అబ్బాయి పేరు శంకర్, ఫాదర్కి షాప్ ఉంది. ఈ అబ్బాయి ఆల్మోస్ట్ ఒక 3 yearsగా ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయాడు. ఇప్పుడు చనిపోయినప్పటికీ ఈ అబ్బాయి ఏజ్ 18 years. తల్లిదండ్రులు చాలా గార్భంగా పెంచుకున్నారు. ఈ అబ్బాయికి చదువు అంత అబ్బలేదు. సో 10th ఫెయిల్ అవ్వడం, ఇంటర్ ఫెయిల్ అవ్వడం, సో ఇంట్లోనే ఉండడం. సో ఫాదర్ ఏమంటే, షాప్ ఉంది కదా, నాతో పాటు వచ్చి షాప్లో ఉండొచ్చు కదా ఈ పిల్లోడు, నాకు హెల్ప్ చేయొచ్చు కదా. ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఉంటాడు, ఫోన్లో ఫ్రెండ్స్తో చాటింగ్, మెసేజ్ చేయడం, కాల్స్ మాట్లాడడం. సో తల్లికి, భార్యకి చెప్పుకోవడం, తల్లి వచ్చి కొడుకు కన్వే చేయడం, నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదా. నేను హెల్ప్ చేయనమ్మా, నేను వెళ్ళను, నేను మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను. చదివేది ఏం లేదు, ఆ ఫోన్ పట్టుకొని టైం అలా పాస్ చేసుకుంటా ఫ్రెండ్స్తో ఫోన్లో చేసుకోవడం, బైక్ వేసుకొని బలాదుగా తిరిగి వచ్చేయడం. సో 2 days బ్యాక్ తల్లి శంకర్ని మందలించింది. అంటే సీరియస్గా ఇలా అయ్యింది, ఇంత 18 ఏళ్ళు వచ్చాయి, తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, నువ్వు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు, ఇలాంటి కొడుకులు ఎందుకు, అలా కోపంగా మందలించినప్పుడు మార్నింగ్ బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు రాలేదు. సో తల్లికి భయం వేసింది, మధ్యాహ్నం భోజనంకి రాలేదు, సాయంత్రం అయిపోతూ ఉంది, పొద్దుపోతూ ఉంది. సో వాళ్ళ హస్బెండ్ రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. అబ్బాయి ఫోటో తీసుకొని వెళ్ళి ఫోటో పోలీసులు ఇవ్వడము, కంప్లైంట్ ఇవ్వడము. సో ఒకరోజు జరిగిపోయింది. మరుసటి రోజు మార్నింగ్ వీళ్ళకి 10 o'clock కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. రైలు పట్టాల మీద ఒక బాబు 18 ఏళ్ళు 20 ఏళ్ళ మధ్యలో బాబు 7 దొరికింది, మీరు రండి, ఐడెంటిఫికేషన్ చేయండి, మీ వాడిదా కాదా. సో వీళ్ళు భయపడుతూనే వెళ్ళారు. అక్కడ చూస్తే చనిపోయింది వాళ్ళ అబ్బాయి శంకరే. సో లెటర్ ఎస్ వాళ్ళు హైలీ సెన్సిటివ్. నిన్న కాక మొన్న కూడా మనం శ్రద్ధ, బాంబేలో లివింగ్ టుగెదర్లో 2 yearsగా ఉంటున్న శ్రద్ధని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ 35 ముక్కలుగా కొట్టి చంపేయడం. ఆ శ్రద్ధలో టోటల్ నెంబర్ 29, 2 అచ్చులు తీసేసి 27. ఈ 27 గురించి నేను క్లియర్గా నిన్నే చెప్పాను మన సుమన్ టీవీలో. ఈ నంబర్లో వాళ్ళన్నా సూసైడ్ చేసుకోవాలి లేదా ఇతరులన్నా చంపేయాలి. ఈ 27 నంబర్ పెండులం నంబర్. ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ డౌన్ అయిపోతారు. వీళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దే విల్ టేక్ రాంగ్ డిసిషన్స్. 27 నంబర్. సో ఈ 27 నంబరే శంకర్లో ఉంది. నిన్న సూసైడ్ చేసుకున్న శంకర్లో కూడా 27 నంబర్. సో తొందరగా హట్ అయిపోతారు.
డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు చేసే తప్పులు వాళ్ళకి అర్థం కావు. అంటే వాళ్ళు ఆడుకునేది, వాళ్ళకి టైంపాస్ చేసేది వాళ్ళకి రాంగ్ అనిపించదు. వాళ్ళకి తప్పు అంటే ఎవరితో ఆ పని చేయరు. ఈ 27 నంబర్లో ఎవరున్నా కూడా ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకొని ఆ నంబర్లో లెటర్ మార్చితే కానీ వాళ్ళు బయట రాలేరు. మన సూసైడ్ చేసుకున్న ప్రత్యూష గరిమెల్లో కూడా 27 నంబర్, హీరో సుశాంత్ 27 నంబర్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 27 నంబర్, హీరో ఉదయ్ కిరణ్లో కూడా 27 నంబర్. 27 నంబర్ ఎవరి పేరులో ఉన్నా సగం నిద్ర పట్టదు, ఆలోచనలు ఎక్కువ, ఊకే డిప్రెషన్ చేస్తుంటుంది. వాళ్ళు ఏం చేయరు, ఇతరులకు ఏం చేయరు, హెల్ప్ చేయలేరు, కానీ బాధగా ఉంది, డిప్రెషన్గా ఉంది, ఏం లైఫ్. ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. ఈ 27 నంబర్ ఎవరి దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నిద్ర ఉండదు. నైట్ 2-3 అవర్స్ నిద్రపోతే ఎక్కువ. పర్టికులర్ లెటర్ ఎస్ ఉండి మళ్ళా 27 నంబర్ ఉంటే దే కెన్ సీ 2 షేడ్స్, 1 గోయింగ్ అప్, ద 2 ఈజ్ ఫాలింగ్ డౌన్. ఈ ఫాలింగ్ డౌన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. లెటర్ ఎస్ ఉండి 27 నంబర్ ఉంటే దే మే గో ఫర్ డిప్రెషన్, సూసైడ్, ఆర్ సమ్వన్ మే కిల్ దెమ్ ఆల్సో. సో నిన్న జరిగింది చాలా బాధ. ఎందుకంటే ఉన్న ఒక కొడుకు ఇలా 18 ఏళ్ళ కొడుకు, చేతికి వచ్చిన కొడుకు ఇలా చనిపోవడం ఏ తల్లిదండ్రులకైనా సరే చాలా బాధ. నేను కర్నూలులో మోర్ దెన్ 10,000 క్లయింట్స్, వెల్ ఎడ్యుకేటెడ్ క్లయింట్స్ ఉన్నారు నాకు. మోర్ దెన్ 7 MLAs అక్కడ నా క్లయింట్స్ ఉన్నారు. మోర్ దెన్ 1000 డాక్టర్ క్లయింట్స్ ఉన్నారు కర్నూలు జిల్లాలో మొత్తం. ఒక్క లెటర్ జీవితాన్ని మారుస్తుంది. ఒక రాంగ్ నంబర్, ఉన్న రాంగ్ నంబర్స్ 9, 100లో 9 రాంగ్ నంబర్సే. 12, 13, 16, 18, 27, 31, 33, 57 రాంగ్ నంబర్స్ తక్కువ. మనకు మ్యాచ్ కాని నంబర్ ఏ నంబర్ ఉన్నా సక్సెస్ రాదు. ఆ నంబర్ మనం మ్యాచ్ అవ్వాలి. సో పిల్లలు మంచి లైన్లో ఉండాలి. ఫోన్ వాడచ్చు, 1 hour 2 hours వాడుకోవచ్చు. కంటిన్యూగా 24 hours వాష్రూమ్ వెళ్ళినా ఫోన్ ఎత్తుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా బైక్ తోలుతూ కూడా నొక్కుతున్నారు, చాట్ చేస్తున్నారు, ఫోన్స్ మాట్లాడుతున్నారు. పిల్లలు తెలుసుకోవట్లే. పడితే తల్లిదండ్రులు మళ్ళీ బిల్లు కట్టుకోలేక ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. ప్రాణం పోతే తల్లిదండ్రుల గుండెల్లో బాధ. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎలా పెంచుంటారు అంత కష్టపడి 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. ఈ రాంగ్ నంబర్ వల్ల చాలామంది ఫ్యామిలీస్లో గర్భఘోష మిగిలిపోతూ ఉంది. సో ఈ పేరులోని కరెక్షన్స్ చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు ఎవరికి రావు. సూసైడ్ అనేది రాంగ్. అలాంటి ఆలోచనలు ఏ బిడ్డకి రాకూడదు, ఏ అమ్మాయికి రాకూడదు, ఏ అబ్బాయికి రాకూడదు. ఒక మంచి సమాజం కోసం పేరులో మంచి నంబర్ ఉంటేనే అది సాధ్యం. సో నిన్న ఈ ఇన్సిడెంట్ చూశాక నాకు చాలా బాధ వేసింది. అండ్ అందుకే మీతో ఈ షేర్ చేసుకున్నాను. సో లెటర్ ఎస్ వాళ్ళు పర్టికులర్గా ఇది 2020 నవంబర్ డిసెంబర్లో మనం చాలా బ్యాడ్స్. ఈ లెటర్ ఎస్ అంటే వాల్యూ 1 పైథాగరస్, 3 చాల్డిన్. నేను అన్ని సిస్టమ్స్ చూసి పేరు పెడతా కాబట్టి 2022 అంటే 6, 1కి 6కి పడదు. 1 అంటే సన్, 6 అంటే శుక్ర, 3 గురు ఆఫ్ దేవత, 6 గురు ఆఫ్ రాక్షస్. కాబట్టి లెటర్ ఎస్ వాళ్ళకి ఫినిషింగ్లో ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువ బ్యాడ్స్ ఉంటాయి. కాబట్టి నేమ్ కరెక్షన్స్ తీసుకోండి. 2023లో మనకు బ్రహ్మాండంగా ఉండేటట్టు పెట్టుకుందాము. పిల్లలు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందుకెళ్ళాలి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునేట్టు నేను పెట్టిస్తాను. ప్రతి ఒక్కరు నా బ్రదర్, నా సిస్టర్, లేదా నా సొంత మనుషుల్లా భావించి పెట్టింది. ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను ఆన్లైన్లో కరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. టేకింగ్ మోర్ టైమ్ ఫర్ నేమ్ కరెక్షన్స్. సో లెటర్ ఎస్ వాళ్ళు ఒక్క లెటర్ మార్పుతో మీరు 100% ప్రొటెక్టెడ్ అండ్ లైఫ్ టైమ్ విల్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చాలామంది అండి అంటే నేమ్ కరెక్షన్స్ కోసం వాళ్ళ మీరు ఆల్మోస్ట్ నాన్నగారు మీరు కలిపి ఒక 30 years జర్నీని చూసాము అకార్డింగ్ టు న్యూమరాలజీ. అండ్ 25 years మీరే చూస్తున్నారు అందులో. ముఖ్యంగా సార్ అంటే వీటికి సంబంధించినటువంటి వాటిల్లోనే నంబర్ ఆఫ్ సిస్టమ్స్ వచ్చున్నాయి. మీరు 7 systems కలిపి మరీ చూస్తారు ఏ నెంబర్ ఏది ఏ విధంగా ఉంటుందనేది. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సో దేనికైనా సరే ఏ ప్రొఫెషన్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. వెంటనే కొంతమంది వీడియో చూసిన తర్వాత పెట్టేస్తూ ఉంటారు. అలా అని కాకుండా అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? మీకు మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి పేరులో ఎంత పవర్ ఉంది, 30 ఉందా, 100 ఉందా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, మంచి నంబర్స్ ఉన్నాయా,
మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందా, లేదా ప్రమాదాలు ఉన్నాయా, యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం అనేది ఉందా, మీకు ముందే నేను హెచ్చరిస్తాను. సో క్లియర్గా మీరు నాకు మీ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు వాట్సాప్ పెట్టినప్పుడు దయచేసి మీ సమస్యలు పెట్టకండి. సో నేను క్లియర్గా మీకు వాయిస్ ఇచ్చినప్పుడు మీకు మీ పరిస్థితి తెలుసు, మీ పేరులో ఎలాంటి రాంగ్ నంబర్స్ అని మీకు క్లియర్గా వీలైతే ఫోటో కూడా తీసి పంపించడం జరుగుతుంది. ఆ నంబర్ ఏదైతే రాంగ్ నంబర్ ఉందో 13 ఉందా 16 ఉందా నేను క్లియర్గా వీలైతే ఆ నంబర్ ఫోటో పెట్టి, వీలైతే మీకు ఆ 16 ఎలాంటి బొమ్మ చూపిస్తూ కూడా మీకు ఆ ఫోటో కూడా పెడతాను. అండ్ రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా మీ పేరులో కరెక్షన్ చేయించుకోండి. సో రోజుకి ఎంతోమంది వాట్సాప్ పెడుతుంటారు, అందరికీ కరెక్షన్ చేయలేము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నేను ఇచ్చే నంబర్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. క్లియర్గా మీకు ఒక 1 వీక్లో షీట్ పంపించడం జరుగుతుంది. మీ లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ ఏంటి, సంతకం యాజ్ పర్ గ్రఫాలజీ ఎలా చేయాలి, సంతకం రాంగ్ ఉన్నా కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మన లైఫ్ని డిసైడ్ చేసేది మన సంతకమే. సో ఇవన్నీ క్లియర్గా చెప్తాను కాబట్టి నా దగ్గర 1 టైం కరెక్షన్ లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక మాటలు చెప్పాలంటే మన పేరే మంత్రం. మన పేరులో లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే లైఫ్ అంతా హ్యాపీనెస్ ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్రెడీ మీకు అది వీడియోలో చెప్పడం జరిగింది. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు కనుక వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.